ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది వేరియస్ పర్పసెస్. చాలా పర్పస్కి మైక్రో ఆర్గానిజమ్స్ యూస్ అవుతాయి. దే ఆర్ యూజ్డ్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది కర్డ్ ప్రిపేర్ చేయడంలో, ఎస్పెషలీ మనం డైలీ తింటాం కదా కర్డ్, అది ప్రిపేర్ చేయడంలో మనకి యూజ్ అయ్యేది మైక్రో ఆర్గానిజం. ప్రిపరేషన్ ఆఫ్ కర్డ్, బ్రెడ్ అండ్ కేక్. బర్త్డేస్కి మనం కట్ చేస్తాం కదా కేక్స్, అవి కానీ బ్రెడ్స్ కానీ కర్డ్ కానీ ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలంటే మనకి యూజ్ అయ్యేది మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ సిన్స్ ఏజెస్. ఓకే, మనకి ఆల్కహాల్ ప్రిపేర్ చేయడానికి బ్రెడ్, కేక్, కర్డ్ ఇవన్నిటి ప్రిపేర్ చేయడానికి మనకి యూజ్ అయ్యేది వచ్చి మైక్రో ఆర్గానిజం. ఓకే, దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ క్లీనింగ్ అప్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మన కంటికి కనిపించకుండా ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేయడానికి కూడా యూస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ద ఆర్గానిక్ వేస్ట్, వెజిటేబుల్ పీల్స్, రిమైన్స్ ఆఫ్ ది అనిమల్స్ feces, etc. are broke down into the harmless and usable substance by the bacteria. ఇవన్నీ చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి అది వెజిటేబుల్ అయ్యేలా చేస్తుంది బ్యాక్టీరియా. రీకాల్ దట్ బ్యాక్టీరియా ఆర్ ఆల్సో యూస్డ్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది మెడిసిన్స్ ప్రిపేర్ చేయడానికి కూడా బ్యాక్టీరియా అనేది యూస్ అవుతుంది. పెన్సిలిన్ అనేది ఒక మెడిసిన్, అది ఫంగై. పెన్సిలిన్ అనేది మెడిసిన్ ఇన్ ది అగ్రికల్చర్. దే ఆర్ యూస్డ్ ఇన్ ఇంక్రీజ్ ది సాయిల్ ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేసి ఫిక్సింగ్ ఆఫ్ నైట్రోజన్. ఇక్కడ మనకి యూజ్ అయ్యేది రైజోబియం బ్యాక్టీరియా అనేది సాయిల్లో ఫర్టిలిటీని పెంచడానికి, నైట్రోజన్ ఫిక్సేషన్ కోసం యూజ్ చేస్తాం. మేకింగ్ ఆఫ్ కర్డ్ అండ్ పెరుగుని, బ్రెడ్ని ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది చూద్దాం. ఇక్కడ మైక్రో ఆర్గానిజం ఎలా హెల్ప్ అవుతుందో అది కూడా చూద్దాం. యూ హ్యావ్ లెర్న్ దట్ క్లాస్ 7 దట్ మిల్క్ ఈజ్ టర్న్డ్ ఇంటూ కర్డ్ బై బ్యాక్టీరియా. మిల్క్ని కర్డ్గా మార్చేది ఏంటి అంటే బ్యాక్టీరియా. దాని పేరు మనం ఫర్దర్గా తెలుసుకుందాం. ఇక్కడ మాత్రం ఫస్ట్ మిల్క్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కర్డ్ in the presence of bacteria. I saw that my mother added little curd to the warm milk to set curd for the next day. I wonder why. Curd contains several microorganisms. కర్డ్లో, పెరుగులో చాలా చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అన్నమాట. ఆఫ్ దీస్ ద Bacterium lactobacillus promotes the formation of curd. అదేంటంటే లాక్టోబాసిల్లస్. ఇక్కడ మనం చెప్తాం కదా బ్యాక్టీరియా నేమ్ వచ్చి లాక్టోబాసిల్లస్ ప్రమోట్స్ ది ఫార్మేషన్ ఆఫ్ కర్డ్. ఇది ఆ పాలు మొత్తం కర్డ్గా ఫామ్ అవ్వడానికి హెల్ప్ అయ్యే బ్యాక్టీరియా ఏదంటే లాక్టోబాసిల్లస్. ఇట్ మల్టిప్లైస్ ఇన్ మిల్క్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ కర్డ్. మనం కొంచెం కర్డ్ని మిల్క్కి యాడ్ చేస్తాం కదా, ఆ కర్డ్లో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మల్టిప్లై అయ్యి ఎక్కువగా అయ్యి ఈ మిల్క్ని మొత్తం కర్డ్గా చేస్తుంది అన్నమాట. బ్యాక్టీరియా ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ది మేకింగ్ ఆఫ్ చీజ్. బ్యాక్టీరియా అనేది చీజ్ ప్రిపేర్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. మనకు తెలుసు కదా
చీజ్ అంటే పిజ్జా తింటాం. పిజ్జా తినేటప్పుడు ఇలా ఒక బైట్ చేసి ఇలా లాగుతున్నప్పుడు లైక్ బూమర్లాగా వస్తుంది కదా, అది చీజ్. అది ప్రిపేర్ చేయడానికి కూడా మనకి బ్యాక్టీరియా హెల్ప్ అవుతుంది. కర్డ్ లాగే చీజ్ ప్రిపేర్ చేయడానికి కూడా. పికిల్స్ అండ్ మెనీ అదర్ bacteria are also involved in the making of cheese, pickles and many other food items. Pickles లో కూడా cheese, pickles and many other food items. చీజ్, పికిల్లో కూడా బ్యాక్టీరియా యూజ్ చేస్తారు. పికిల్స్, చీజ్ ఇంకా మెనీ ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేయడంలో బ్యాక్టీరియా యూజ్ చేస్తారు. An important ingredient of రవ్వ, సూజీ, ఇడ్లీస్ అండ్ ది రవ్వ ఇడ్లీ అంటారు కదా అది, అండ్ బాటూరాస్ ఈజ్ కట్. రవ్వ ఇడ్లీ ప్రిపేర్ చేయాలన్నా బటూరాని ప్రిపేర్ చేయాలన్నా మనకి కట్ అవసరం. కెన్ యూ గెస్ వై? బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ ఆర్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ ది ఫర్మెంటేషన్ ఆఫ్ ది రైస్ ఇడ్లీస్ అండ్ దోశ బెటర్. ఓకే, ఎందుకు అంటే ఫర్మెంటేషన్ అంటే పులియ పెట్టడానికి ఇడ్లీ, దోశ వాటికి మనకి బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ అనేది అవసరం. రవ్వ ఇడ్లీకి బాటూరాస్కి కట్ అవసరం. ఎందుకంటే బ్యాక్టీరియా ఈస్ట్ అనేది ఫర్మెంటేషన్ పులియ పెట్టడంలో హెల్ప్ అవుతుంది. అలాగే మన రైస్ ఇడ్లీ తర్వాత దోశ ఇడ్లీ కానీ చీజ్ ప్రిపేర్ చేయడంలో, పికిల్స్ ప్రిపేర్ చేయడంలో కూడా బ్యాక్టీరియాని యూజ్ చేస్తారు. టేక్ ½ kg ఫ్లోర్, ఆటా ఆర్ మైదా పిండిని తీసుకోవాలి. ½ kg. యాడ్ సమ్ షుగర్ అండ్ మిక్స్ విత్ ది వార్మ్ వాటర్. కొంచెం షుగర్ వేసి దాంతో కొంచెం వెచ్చగా ఉన్న వాటర్తో కలపాలి. యాడ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఈస్ట్. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో మైదా వేసి దాంతో కొంచెం షుగర్ వేసి కొంచెం హాట్ వాటర్ వేసి తర్వాత కలిపి తర్వాత ఇప్పుడేం వేయాలి? ఈస్ట్. షాపులో అడిగితే దొరుకుతుంది మనకి ఈస్ట్ పౌడర్. అండ్ నీడ్ టు మేక్ ఏ సాఫ్ట్ టాప్ విత్ ఈస్ట్ వేసి ఇవన్నిటిని బాగా ఒక సాఫ్ట్ మెత్తని ఇదిలా కలపాలన్నమాట. వాట్ డూ యూ అబ్జర్వ్ ఆఫ్టర్ 2 hours? డిడ్ యూ ఫైండ్ ఎనీ టాప్ రైసింగ్? ఇలా చేసిన తర్వాత మీరేం అబ్జర్వ్ చేస్తారు? ఈ పిండి మొత్తం ఇలా రైస్ అవ్వడం ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఇక్కడ చూడండి, మైదా విత్ ఈస్ట్ పౌడర్ యాడ్ చేసి కలుపుతారు. ఒక 2 hours తర్వాత రైస్ మైదా బన్స్ లాగా. ఈస్ట్ reproduce rapidly and produce carbon dioxide during the respiration. ఈస్ట్ అనేది చాలా స్పీడ్గా వాటి గ్రోత్ని రీప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ర్యాపిడ్లీ అండ్ ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ ది రెస్పిరేషన్. ఈస్ట్ అనేది ఇప్పుడు మనము రెస్పిరేషన్ ద్వారా మనం ఆక్సిజన్ తీసుకుంటాం కదా, అలాగా ఈస్ట్ అనేది రెస్పిరేషన్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. డ్యూరింగ్ ది రెస్పిరేషన్ ద బబుల్స్ ఆఫ్ గ్యాస్ ఫిల్ ది టాప్. ఈ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉంటుంది కదా, ఈ బబుల్స్ వచ్చి ఈ పిండిలో ఫిల్ అవుతుంది అనమాట. అండ్ ఇంక్రీజ్ ఇట్స్ వాల్యూమ్. సో దీని వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ ద బేసిక్
ఆఫ్ ది యూస్ ఆఫ్ ఈస్ట్. ఈస్ట్ యొక్క బేసిక్ యూస్ ఏంటంటే ఇది ఇన్ ద బేకింగ్ ఇండస్ట్రీ ఫర్ ది మేకింగ్ ఆఫ్ బ్రెడ్స్, ప్యాస్ట్రీస్ అండ్ ది కేక్స్. ఈ కేక్స్ కానీ బ్రెడ్స్ కానీ ఇవన్నీ ప్రిపేర్ చేయడంలో ఈస్ట్ యొక్క ఇంపార్టెంట్ రోల్ ఏంటి అంటే, మైదా ఉంటుంది, అందులో షుగర్ వేస్తాం, వామ్ వాటర్ వేస్తాం, కొంచెం కలుపుతాం, తర్వాత ఈస్ట్ వేసి మెత్తని ఒక ఇదిలాగా మనం మైదా చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలిపి ఒక 2 hours అలా పెట్టేసాము అంటే 2 hours తర్వాత ఆ పిండి మనం ఎక్కడి వరకు కలుపుతామో దానికన్నా చాలా ఎక్కువ రైస్ అయి ఉంటుంది. రీజన్ ఏంటంటే అందులో మనం కలిపిన ఈస్ట్ అనేది రీప్రొడ్యూస్ అయ్యి వాటి నెంబర్ని ఇంక్రీజ్ చేసి అది కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ని యూటిలైజ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అలా ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ గ్యాస్ అనేది స్పేస్ని తీసుకుంటుంది కదా, ఆ స్పేస్ తీసుకోవడం వల్ల ఈ పిండి అనేది మనకి పైకి రైస్ అవుతుంది అనమాట. ఇది రీజన్. ఇప్పుడు మనం బ్రెడ్ని కానీ తుంచామంటే దాంతో ఏ బబుల్స్ లాగా బొక్కలు ఉంటాయి కదా, అది ఈస్ట్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఈస్ట్ యొక్క అసలైన యూస్. బ్రెడ్ని, కేక్స్ని వాటిని ప్రిపేర్ చేయడంలో అర్థమైంది అనుకుంటున్నా. కమర్షియల్ యూస్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజమ్స్.